గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో గౌతమ్ బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనలో రెండు గురించి చర్చించుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్ అండి. మరొకటి జ్ఞానోదయం. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సిద్ధార్థుడు అసలు పేరు. ఇంటి నుంచి వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణ అనేసి అంటారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నిరంజన్ నది దగ్గర గయాలోని రావి చెట్టు కింద, వెరీ ఇంపార్టెంట్ అని, రావి చెట్టు కింద 48 రోజులు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. గాలి, వాన, ఎండి, వేడి, ఏం పైన పాములు పడినా ఇంకోటి పడినా ఏం చలించడు. 48 రోజులు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అసలు వాట్ ఈస్ ద రియాలిటీ ఇన్ సొసైటీ? ఈ సమాజంలో వాస్తవం ఏంటి నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ అ రియల్ నాలెడ్జ్. ఎందుకు కొంతమంది హ్యాపీనెస్గా ఉంటారు, కొంతమంది షాడోగా ఉంటారు, అంటే కొంతమంది దుఃఖంతో ఉంటారు, కొంతమంది సంతోషంగా ఉంటారు. అందరూ ఈక్వల్గా ఉండాలి కదా, అలా లేదు కదా ఈ సమాజం. మరి ఆ సమాజంలో వాస్తవాలు అంటే నేను తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్తో మనకి సిద్ధార్థుడు 48 రోజులు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అది తెలిసి తండ్రి అతన్ని ఆ ధ్యానంలో నుంచి బయట తీసుకురావాలని చెప్పేసి ఆ ధ్యానాన్ని డిస్టర్బ్ చేయడానికి తన పరివారాన్ని పంపిస్తాడు. పంపించి ఇంటికి వీడు ఆడున్నాడు కనిపెట్టంటారు స్వామి, వీడు ఏంది వీడికి ఇట్లా తయారైపోయినాడు అంటే వెళ్తే రావి చెట్టు కింద పద్మాసనంలో వేసి కూర్చొని ఉంటాడు. మనకు ఎప్పుడు నేను ఆల్రెడీ టంబ్లైన్ పెడుతూ ఉంటానండి. ఆ టంబ్లైన్లో గౌతమ్ బుద్ధుని ఫేస్ ఉంటుంది చూడండి, బాగా కళ్ళు మూసుకొని ఇట్లా పద్మాసనంలో కూర్చోంటాడు. అలా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట, మెడిటేషన్లోకి. రియాలిటీ తెలుసుకోవాలి. 48 days అలాగే ఉండిపోతాడు. ఒకనొక సందర్భంలో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, మరా అనే ఒక స్త్రీ, ఆమె రాక్షసి గుణం, ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు గజ్జలు కట్టేసి ఆయన ముందర నిలబెడుతుంది. డ్యాన్స్ వేయమ్మా, కనీసం ఆ డిస్టర్బెన్స్ కన్నా బయట వేస్తాడేమని. ఆవిడ డ్యాన్స్ వేసి 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 సొమ్ముసిల్లి ఆవిడే పడిపోతుంది, కానీ ఈయనలో ఎలాంటి మార్పు రాదు. ఆయన ధ్యానంలోకి అంత డీప్లో వెళ్ళిపోయినాడు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పైన ఒకవేళ పాములు వచ్చి పైన పడినా కూడా ఏం చలించలేదు. వర్షము, గాలి, ఎండ, వాడ 48 days కంటిన్యూ ఉండిపోయినాడు. అలాగే 48వ రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కళ్ళు తీసి చూస్తాడు. చూస్తే ఆయన యొక్క రియాలిటీ కనిపించింది. ఆ చూసినప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మామూలుగా చాలా మంది కామెంట్ చేస్తుంటారు, వాడేమో బుద్ధుడు ఉన్నట్టున్నాడు. బుద్ధుడు అంటే ప్రపంచ జ్ఞాని. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని వాడు సైలెంట్గా ఉన్నాడు, వాడు మూగోడ్లాగా ఉన్నాడు అని బుద్ధుడు అనకూడదు. బుద్ధుడు అంటే ప్రపంచ జ్ఞాని. అలా 48 రోజుల తర్వాత ఆయన బుద్ధుడయ్యాడు. బుద్ధుడైనప్పుడు రావి చెట్టు బోధి వృక్షంగా పేరు పొందుతుంది. రావి చెట్టు. గయ బుద్ధగయగా పేరు వస్తుంది. 48 days తర్వాత నేను ఆల్రెడీ చెప్పానండి లాస్ట్ క్లాస్లో, ఈయన జీవితంలో 3 సంఘటనలు కరెక్ట్గా ఒకేసారి జరిగాయి. ఒకటి జననం వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజు, జ్ఞానోదయం వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజు, మరణం వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజు. ఇది కంటిన్యూగా జరిగింది. అది కొంతమందికే జరుగుతుంది. అలాంటి దాంట్లో మనకి గౌతమ్ బుద్ధుడు ఒక ఆయన. ఇది ఒక హైలైట్ ఆ కాన్సెప్ట్లో మనకి. ఈయన జ్ఞానోదయం అయిన తర్వాత ఈయన చెప్పాలి కదా, దాన్ని చెప్పాలి కదా. ఎస్, నా జ్ఞానోదయం జరిగింది, సమాజం ఇలా ఉందని చెప్పాలి కదా. దాన్నే ధర్మచక్ర పరివర్తన. ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. ధర్మచక్ర పరివర్తన అనేసి అంటారు. దాన్నే ధర్మచక్ర పరివర్తన అనేసి అంటారు. జ్ఞానోదయం అయిన తర్వాత ఈయన
ఎక్కడికి వెళ్ళాడంటే సారనాథ్. ఋషిపట్టణం అంటారు ఇప్పుడు. ఋషిపట్టణం, సారనాథ్ అనే ప్రాంతంలో వెళ్ళి తనకు తెలిసిన జ్ఞానాన్ని ఫస్ట్ టైం అండి ఒక 5 మంది శిష్యులకి చెప్తాడు. ఫస్ట్ టైం ఈ జ్ఞానోదయాన్ని మనకి 8 ఫోకస్తో చూపిస్తారు. 8 ఆకులు గల చక్రంతో చూపిస్తారు. ఈ 5 మంది శిష్యులు ఎవరెవరు అంటే కొండన, అసజ, మహానమ, బదియా. సో వీళ్ళు మనకి 5 మంది శిష్యులు. అరే ప్రపంచం అంటే ఇలా ఉంటుంది, ప్రపంచ జీవన విధానం ఇలా ఉంటుంది అని చెప్పి ఆ సారనాథ్లో జింకల వనం. సో వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో చాలా సార్లు అడిగారండి. జింకల వనం అనే ప్రాంతంలోకి వెళ్ళి ఈ సొసైటీ వాస్తవం ఇది, ఈ సమాజంలో మనిషి యొక్క జీవన విధానం ఇది, అందుకనే తాత్కాలిక సుఖాలకి మనిషి లొంగిపోకూడదు, సుఖం కావాలని కోరుకోకూడదు. ఎక్కువ సుఖాలు ఉంటే ఎక్కువ కష్టాలు వస్తాయి. రియాలిటీని తెలుసుకోండి. మనం అందరూ ఒకరోజు చనిపోయే వాళ్ళమే. ఉన్న దాంతో తృప్తి పడాలి, లేని దానికోసం మనం పక్కలాడకూడదు. అలా వెళ్ళినప్పుడే మానవుని కోరికలు ఎప్పుడైతే అనంతమవుతాయో సమస్యలు కూడా అలాగే ఎక్కువ అవుతాయి మనకి అని హితబోధన చేశాడు. మొత్తం వారణాసి మొత్తం తిరిగాడు, కాశీ మొత్తం తిరిగాడు, దేశం మొత్తం తిరిగాడు. ఎక్కువగా మనకు వారణాసి ప్రాంతాన్ని తిరిగాడు. చావస్తి చమత్కార అనే గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా గౌతమ బుద్ధుడు తన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ కులం కానీ, మతం కానీ, వర్గం కానీ ఎక్కడ ఏం పాటించలేదు. వాటినన్నిటిని వదిలేసి నా సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు రాండి, నా సిద్ధాంతం నచ్చిన వాళ్ళు ఈ ప్రవర్తన చేయండి అని చెప్పాడు. అలా చేసిన వాళ్ళు చాలా మంది అండి. బౌద్ధ మత సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు గౌతమ బుద్ధుడు తీసుకొచ్చిన తర్వాత అనేక కీలకమైన రంగాల్లో ఒక దొంగ, ఒక స్త్రీ, తన శరీరాన్ని అమ్ముకొని బతుకుతున్న స్త్రీ ఆ వృత్తిని వదిలేసి ఏకంగా బౌద్ధ మత ప్రచారానికి వచ్చేసిందంటే అవి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ముందుకు వస్తా. థ్యాంక్ యూ.